ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనం కీర్తన గ్రంథం 61వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదా. ఈరోజు కీర్తన గ్రంథం 62వ అధ్యాయం చదువుకుందాము. 62వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని మీద పడద్రోయ చూచుదురు? అతని ఔన్నత్యమును నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరియయున్నారు, గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృప చూపెటియు నీది. ఇంతటితో 62వ అధ్యాయం పూర్తయిందండి. 62వ అధ్యాయం యొక్క సారాంశం ఇప్పుడు మనం చూద్దాం. ఈ అధ్యాయంలో దేవునిపై అలాగే ఆయన మూలంగానే అనే మాటలను మీరు గమనించవచ్చు. ఈ కీర్తన దేవునికి మనుషులు నమ్మకం పెట్టుకునే మరెవరికైనా దేనికైనా ఉన్న తేడాను ఎత్తి చూపిస్తూ ఉంది. కొందరు మనుషులను నమ్మి ఆధారంగా చేసుకుంటారు, కానీ మనుషులు ఏమై ఉన్నారు? వారు శూన్యులు, పాపజీవులు. మరికొందరు దౌర్జన్యం మీద, ఈరోజు ఉండి రేపు అంతర్ధానమయ్యే ధనం మీద నమ్మకం పెట్టుకుంటారు. మన నమ్మకానికి దేవుడు ఒక్కడే యోగ్యుడు. నిజమైన రక్షణ, విముక్తి కేవలం ఆయన నుంచే మనకు వస్తాయి. ఈ యొక్క మాటను మనం కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో, అలాగే 37వ అధ్యాయం 39వ వచనంలో చూడగలం. దేవుడు ప్రజలను అల్లాడించి నాశనం చేయజూచేవారు ఎంతోమంది. అయితే దేవుని ప్రజలు బలహీనులై శిథిలమైన గోడలా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారిని కూల్చేందుకు దుర్మార్గులు చేసే ప్రయత్నాలన్నీ పనికిరావు. అలాంటి వారి రక్షణ, విముక్తి దేవుడే. దుర్మార్గులేమీ చేయగలరు మనల్ని? అబద్ధాడమే చాలా పెద్ద విషయం. అలాంటప్పుడు అబద్ధాల్లో ఆనందించడం లోతైన భ్రష్ట స్వభావానికి గుర్తు. ఇక్కడ దావీదు వర్ణించిన వారు కపటులందరిలో హీనులు. ఒకే ఒక నిజమైన దేవుడు, విశ్వాసానికి సృష్టికర్త, మన నమ్మకానికి యోగ్యుడైన దేవుడు మన దేవుడు. ఆయనపై ఆధారపడిన వ్యక్తికి సహాయం చేయకుండా ఉండేవాడు కాదు ఆయన. ఆరోగ్యంలో, రోగంలో, విశ్రాంతిలో, పనిలో, సంతోషంలో, శోకంలో, జయంలో, అపజయంలో, ధన సమృద్ధిలో, పేదరికంలో, భద్రతలో, ప్రమాదంలో, అన్ని సమయాల్లోనూ మనం ఆయనపై నమ్మకం ఉంచాలి. మన మనస్సులోనూ హృదయంలోనూ ఉన్నదంతా పూర్తిగా నిస్సంకోచంగా ఆయనకు చెప్పుకోవాలని దేవుని ఉద్దేశం. మొహమాటం లేకుండా మనం మన వేదనలు, కష్టాలు, ఆశలు, అపజయాలు, పాపాలు, ఇబ్బందులు, జయాలు, ఆనందాలు అన్నీ కూడా ఆయన ఎదుట బట్టబయలు చేసుకోవాలి. దేవుడు మన స్నేహితులందరికంటే ఎక్కువ సానుభూతితో, అవగాహనతో, జాలితో మన గోడు వింటాడు. సహాయం చేసేందుకు అందరికంటే ఆయనకు ఎక్కువ సామర్థ్యం, ఎక్కువ ఇష్టం ఉన్నాయి. సైతాను చేసే దాడుల నుంచి, మన కష్టాలన్నింటి నుంచి, దుర్మార్గుల తంత్రాలన్నింటి నుంచి, మనలోని బలహీనత, అజ్ఞానం, భ్రష్టత్వం అంతటి నుంచి మనకు ఆశ్రయం ఆయనే.
మనం నమ్మకం ఉంచేందుకు సజీవమైన దేవుడు మన దేవుడు. మరి ఎవరిలోనో దేనిలోనో నమ్మకం పెట్టుకునే తెలివి తక్కువతనం మనకెందుకు? మనం దేవునిపై ఆధారపడి ఉంటే మనకెంతో మేలు. మన ప్రజలకు సహాయం చేసే సామర్థ్యత, ఇష్టం రెండూ దేవునికున్నాయి. ఆయనలో బల ప్రభావాలను గాని, కృపను గాని కొదువలేదు. అలాంటప్పుడు మరెవరి దగ్గరకు మనం వెళ్ళడం ఎందుకు? మన దేవుణ్ణే మనకు కావలసినవి, మన అక్కర్లన్నిటిని అడిగిన యెడల దేవుడే మనకు అన్ని కార్యాలను చేపిస్తాడు. అడుగుడి మీకివ్వబడును, తట్టుడి మీకు తీయబడును అన్నారు దేవుడే అన్నాడు. అందుకు మనం అడగడంలో తప్పేముంది? మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క మొరలను విని, మన యొక్క ఆలోచనలు, అలాగే మన యొక్క పనులు, అలాగే మన యొక్క కోరికలను కూడా సిద్ధింపచేస్తాడు. ఈ యొక్క అధ్యాయం మనకి ఎంతో దేవునిపై నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది. వేరే అధ్యాయంతో మళ్ళీ కలుద్దాము. ప్రైజ్ ది లార్డ్.